చూడండి, డ్రై ఫ్రూట్స్ కట్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా వేసి సర్దేసి పెట్టుకున్నాం కదా. ఒక రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ ఉంచేసిన తర్వాత పీసెస్ కట్ చేసుకుందాము. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకొకటి గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చండి, చాలా బలము. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ డ్రై ఫ్రూట్స్ కట్లీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ కట్లీ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు బాదం, 1 కప్పు కర్బూజా గింజలు, 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, 1/2 కప్పు కాజు, 1 కప్పు కొబ్బరి పాలు, 1 కప్పు తేనె, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్నవి బాదం, 2 టేబుల్ స్పూన్ పిస్తా. చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని బాదం, కాజు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఈ జార్లో వేసాము కదా. అలాగే కొన్ని కొబ్బరి పాలు కూడా పోసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకుందాము. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ కొంచెం వేడైంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇవి మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం ఈ పాన్లో వేద్దాము. ఇలా పేస్ట్ మొత్తం ఇలా వేసాం కదా, మంచిగా అడుగంటకుండా ఇలా కలియపెడుతూనే ఉందాము. అలాగే ఇంకొక 1/2 కప్పు మిగిలినాయి కదా కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలు కూడా వేసేసి మొత్తం దగ్గరకు వచ్చేలాగా కలియపెడుతూ ఉందాము. చూడండి, ఇప్పుడు కొంచెం ఇట్లా గట్టిగా అయింది కదా. ఈ గట్టిగా అయినప్పుడు ఈ తేనెని వేసేద్దాము. వేసి మొత్తం మంచిగా మళ్ళీ కలియపెడదాము. చూడండి, ఇప్పుడు పాన్కి అంటుకోకుండా మంచిగా ఇలాగా గట్టిగా అయింది కదా. అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి రాసి ఇందులో ఆ మిశ్రమాన్ని వేసి మొత్తం నీట్గా సర్దుకుందాం. చూడండి, నీట్గా ఇలాగా సర్దేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఇలా పైనగా వేద్దాము. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాదము ఇవన్నీ ఇలాగ వేసేసి పిస్తా కూడా మొత్తం ఇలాగ వేసేద్దాము. సేమ్ మనకు బేకరీ స్టైల్లో చేసుకున్నామండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనము కొబ్బరి పాలు వేసి చేసాము కదా. ఇది చిన్న పిల్లలండి, ఒక 6 months 1 year పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. పిల్లలు ఎంతో ఇష్టపడి తినే రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేయండి. నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.